ప్రభువైన యేసుక్రీస్తు నామములు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈదిన వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. నీవు తడువ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఆమేన్. ఈ మాటలు పౌలు యెరూషలేములో ప్రజలందరికీ చెప్పినటువంటి సాక్ష్యం. ఈ సాక్ష్యంలో సౌలును ప్రభు దర్శించిన తర్వాత అననీయ దగ్గరికి వచ్చినప్పుడు అననీయ పౌలుతో చెప్పిన మాటలు ఇక్కడ సాక్ష్యరూపంగా తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నువ్వు తడువ చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి, బాప్తిసం పొందు, పాపాలు కడిగి వేసుకో అని అననీయ నాతో చెప్పినప్పుడు నేను విధేయత చూపించాను అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏమిటంటే, విధేయత మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఎవరైనా ఒక మంచి మాట చెప్పిన ఎడల అది వింటే మనకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘాన్ని ఎంతో పాడు చేస్తూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ప్రభు దర్శించడం, అననీయ దగ్గరికి వెళ్ళడం, అననీయ మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. మాట్లాడితే ఆ సందర్భంలో సౌలు విధేయత చూపి పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మనము కూడా సౌలులాగా మనమే పాడు చేసుకుంటున్నాం. సౌలు సంఘాన్ని అయితే పాడు చేసేవాడు, మనమేమో మనమే పాడు చేసుకుంటున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు విధేయత చూపితే, మారు మనసు పొందితే, మన జీవితాలు మార్చుకుంటే మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఆదికాండము 12వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూసినప్పుడు, దేవుడు అబ్రహామును నువ్వు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపించి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను అని 4వ వచనంలో రాయబడింది. అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం చేశారు, ఆశీర్వదించబడ్డారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనంలో, లోతు కుటుంబాన్ని లెండి, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా రండి అని చెప్తే విధేయత చూపించలేదు, లోబడలేదు, నాశనం అయిపోయారు. ఇప్పుడు మనము విధేయత వల్ల ఏమి జరుగుతుందో మనం నేర్చుకున్నాం. విధేయత చూపకపోతే ఏమవుతుందో నేర్చుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు విధేయత చూపుదాం, దేవునికి లోబడదాం, ఆశీర్వదించబడదాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా జీవితాల్లో విధేయత దయచేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.